కవాసాకి ఈ పేరు ఎవరు వినుండరు, అందరూ వినే ఉంటారు మ్యాక్సిమం. ఈ యొక్క కవాసాకి అనే కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఎక్సలెంట్ వెహికల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో అయితే ZX10R అనే ఒక వెహికల్ ఉంది. దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నారెండి అభిరామ్. ఇక్కడ కవాసాకి ZX10Rని అయితే మొదటిగా 2004లో అయితే తయారు చేశారు. దీన్నే మనం మార్వల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా చెప్పొచ్చు. దీని గురించి మాట్లాడినట్లయితే వీటి యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. వీటి యొక్క ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే 4 సిలిండర్ ఇంజన్తో పాటు వస్తుంది. అంటే 998cc అయితే ఉంటుంది అనమాట ఇంజన్ లోపల. ఇక్కడ వీటి యొక్క పవర్ గురించి మాట్లాడినట్లయితే 200 హార్స్ పవర్ మరియు 6 గేర్స్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. సస్పెన్షన్స్ అయితే ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్స్తో అయితే వస్తుంది. హై పర్ఫార్మెన్స్ బ్రెంబో క్యాలిపర్స్ బ్రేక్స్తో అయితే వస్తుంది. వెయిట్ గురించి మాట్లాడినట్లయితే 206 కేజీలు ఉంటుంది. అంటే 206 కేజీస్ అని చెప్పొచ్చు. ఇంతకీ కవాసాకి ZX10R అయితే మొదటిగా 2004లో అయితే లాంచ్ చేశారు. ఇక్కడ ఈ కంపెనీని అయితే 1896లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ సుజో కవాసాకి అనే వ్యక్తి అయితే ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే అన్మ్యాచ్డ్ పర్ఫార్మెన్స్ అయితే 4 లైన్ సిలిండర్స్తో అయితే వస్తుంది. 998cc ఇంజన్తో అయితే ఉంటుంది. హైలీ కూలింగ్ టెక్నాలజీ కూడా వాడారు. ట్రాక్షన్ మోటార్ మరియు వాటి యొక్క కంట్రోల్స్ మరియు గేర్ చేంజెస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. అలైన్ హ్యాండ్లింగ్ అంటే బండి యొక్క వెయిట్ అనేది 206 కేజీస్ కాబట్టి ఒక మనిషి ఈజీగా కంట్రోల్ చేయడానికి వాటి యొక్క వెయిట్ అనేది మొత్తం చాసిస్ మీద అయితే పడుతుంది. ఈ యొక్క ఏరోడైనమిక్ డిజైన్ ఎలా డిజైన్ చేశారంటే రైడర్ యొక్క కంఫర్ట్స్, వాటి యొక్క బైక్ యొక్క పర్ఫార్మెన్స్, వాటి యొక్క లిమిట్స్ అంటే ఎయిర్ యొక్క లిమిట్స్ ఏవి కూడా బైక్ ఆపకుండా ముందుకి చాలా స్పీడ్తోనే వెళ్ళేటట్టు ఏరోడైనమిక్ డిజైన్ అయితే చేశారు. మరి అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వాడారు. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ అనగా మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ మరియు వెహికల్ యొక్క బిహేవియర్ మరియు అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట కవాసాకి ZX10R. ఇందులో ముఖ్యంగా మాట్లాడినట్లయితే ఇది ఒక సూపర్ బైక్ అని చెప్పొచ్చు. మరియు రా పవర్ ఉంటుంది. ఇందులో అడ్వాన్సెస్ టెక్నాలజీ వాడారు. కాంకరింగ్ ద ఓపెన్ రోడ్ అని చెప్పొచ్చు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, కాంకరింగ్ ద ఓపెన్ రోడ్ అంటే ఈ యొక్క కవాసాకి ZX10R రోడ్డు మీద వెళ్తుంటే ఎలా ఉంటుందో మనం అయితే చూడొచ్చు. దీని యొక్క స్పీడ్ అయితే 300 km/h ఉంటుంది. మరియు మైలేజ్ అయితే 12 km/L అయితే ఇస్తుంది. టార్క్ గురించి మాట్లాడినట్లయితే 114.9 Nm అంటే 11,400 RPM స్పీడ్తో అయితే తిరుగుతారు. మరియు ఇందులో ABS బ్రేక్స్ అయితే వాడతారు, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వాడతారు. మరియు ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడినట్లయితే ఫ్యూయల్ని అయితే 17 లీటర్స్ అయితే క్యారీ చేయొచ్చు. ఇదన్నమాట కవాసాకి ZX10R బైక్ గురించి. మరిన్ని బైక్స్ అయితే ముందు వచ్చే వీడియోస్లో అయితే నేనైతే చెప్తాను.